పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనము పవిత్ర శుక్రవారంలో గుడ్ ఫ్రైడే యొక్క దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిద్దాం. ఈనాడు మనము గమనించుకుంటే గుడ్ ఫ్రైడేని శుభ శుక్రవారముగా గుడ్ ఫ్రైడేగా మనం పిలుస్తూ ఉన్నాం. నిశ్శబ్దమైన రోజు, బాధాకరమైన రోజు, దేవుని ప్రేమ అపారముగా మనపై కురిపించిన రోజు. ఇది శుభ శుక్రవారం అని చెప్పడానికి కారణం ఏమిటంటే, గుడ్ ఫ్రైడే అని చెప్పడానికి కారణం ఏంటంటే, యేసు ప్రభు మన కొరకు మరణించారు అనేటువంటి వాక్యాన్ని, అనేటువంటి సాక్ష్యాన్ని ఈనాడు మనము ప్రపంచమంతటా కూడా ఒకటై ప్రభు కొరకు నిలుస్తూ ఉన్నాము. ఈనాడు మనము నా ఈ వాక్యములో, నా ఈ యొక్క సందేశములో కొన్ని విషయాల గురించి ధ్యానించాలని కోరుతూ ఉన్నాను. మొట్టమొదటిగా గెత్సెమనీ తోటలో ఆవేదన. యేసు ప్రభు తాను అనుభవించబోతున్న బాధను గురించి, శరీర బాధను గురించి, పడబోతున్న శ్రమను గురించి, ఆ సిలువ మోయే గడియ గురించి సమస్తము కూడా ఆయన తన తండ్రి చిత్తానుసారంగా ఏ విధంగా ఈ లోకంలో నెరవేర్చాలో చక్కగా తన ఆవేదనతో, ప్రేమతో ప్రార్థిస్తూ తండ్రితో మాట్లాడారు. ప్రియమైన సహోదరులారా, మన జీవితంలో కూడా చాలాసార్లు చాలా ఆవేదనలు, ఆందోళనలు చాలా ఉంటాయి. కానీ ఆ ఆవేదనలు ఎదురయ్యేటప్పుడు ఏ విధంగా మనం స్పందిస్తూ ఉన్నాం? యేసు ప్రభు కూడా తనకు తెలుసు, ఇదిగో ఇక నా సమయము దగ్గరకు వచ్చింది, ఇక నా సమయం ఆసన్నమైంది, ఇక తండ్రి చిత్తానుసారంగా నెరవేర్చవలసిన కార్యము దగ్గర పడినప్పటికీ కూడా యేసు ప్రభు ఆవేదనతో ప్రార్థించారే కానీ ఆవేదనతో తృణీకరించలేదు. శరీర బాధలు ఎదురయ్యేటప్పుడు మనం ఏ విధంగా స్పందిస్తున్నామో మనం గుర్తుంచుకోవాలి. ఆవేదనలు ఎదురయ్యేటప్పుడు, ఆందోళన ఎదురయ్యేటప్పుడు ఏ విధంగా నేను దేవుని చిత్తానుసారంగా నిలబడుతున్నానో మనం తెలుసుకోవాలి. ప్రియమైన సహోదరులారా, ఆందోళన ఎదురయ్యేటప్పుడు దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోవడం కాదు, దేవునితో సఖ్యత కలిగి నడవడం నేర్చుకోవాలి. ఇక రెండవది, యేసును అప్పగించిన మోసగాడు. యేసు ప్రభు పదే పదే అనేక సార్లు చెబుతూ ఉన్నారు, ఇదిగో మీలో ఉన్న ఒకడు నన్ను అప్పగించబోతూ ఉన్నాడని, మీలో ఉన్న ఒకడు నన్ను మరలా మోసం చేస్తున్నాడని, మీలో ఉన్న ఒకడే నా ఈ సంఘానికి, నా ఈ శిష్యరికానికే చెడ్డ పేరు తీసుకుని వస్తున్నాడని యేసు ప్రభు చాలాసార్లు, చాలా మారులు మాటలు పలుకుతూ ఉన్నారు. కడరాత్రి భోజన సమయాన్న కూడా ఇదిగో మీలో ఉన్న ఒకడే నన్ను అప్పగించబోతున్నాడని తెలియజేస్తూ ఉన్నారు. యోధా ఇస్కారియోతు ఏదో ముద్దు పెడితే అయిపోతాదులే, అప్పగిస్తే నాకు డబ్బులు వస్తాయిలే, తృణీకరిస్తే నాకు ఏమొస్తుంది అనుకున్న తన ఆలోచనలో, తన సొంత ఆలోచనలోనే ముందుకు వెళ్ళిపోయాడు కానీ మోసము చెయ్యకూడదని ఆలోచించలేదు. ఈనాడు మన క్రైస్తవ జీవితంలో కూడా మనం కూడా గమనించుకోవాలి, చాలాసార్లు మోసపూరితమైన జీవితం మనం జీవిస్తూ ఉన్నాం. మోసము చేసే జీవితంలో గడుపుతూ ఉన్నాం. ఇతరులను మోసం చేయడం కానీ, కుటుంబాన్ని మోసం చేయడం కానీ, తల్లిదండ్రులు మోసం చేయడం కానీ, లేదంటే సంఘాన్ని మోసం చేయడం కానీ, లేదంటే దేవుణ్ణే మోసం చేయడం కానీ, అన్ని విధాలుగా మనం మోసము చేస్తూ మోసపూరితమైనటువంటి ఆలోచనలతో దేవుని దగ్గరికి వస్తూ, దేవుని దగ్గరికి చేరి, దేవుని గురించి ఆలోచించకుండా మోసాన్నే మనం మోస్తూ ఉన్నాము కానీ మోసం చెయ్యకూడదని మనం ఎక్కడ కూడా ఆలోచించలేకపోతూ ఉన్నాం. ఈరోజు యోధా ఇస్కారియోతు కూడా మోసము చేసి దేవుని యొక్క శిక్షకు గురి అయ్యాడు. మోసం చేయడం సులభం, కానీ మోసం చేసిన తర్వాత తప్పించుకోవడం కష్టం, నిలబడడం కష్టం, ఎదిరించడం కష్టం, ఎదగడం కష్టం, అన్ని విధాలుగా కూడా పతనమైపోతాం. కనుక ప్రేమ సహోదరులు గుర్తించుకోండి, మోసపూరితమైన జీవితం మనకు వద్దు అని ఈనాడు మనం తెలుసుకోవాలి. ఇక మూడవది, యేసుకు జరుగుతున్న అన్యాయము. యేసు ప్రభు తనకు తెలుసు, ఇదిగో ఇక నేను మరణిస్తానని, ఇక నన్ను సిలువ వేస్తారని, ఇక నాకు అనేకమైనటువంటి కఠినమైన బాధలు, హింసలు గురి అవుతానని యేసు ప్రభు తెలుసు. ఎంత అన్యాయం ఎదురైనప్పటికీ కూడా
యేసు ప్రభు పల్లెతి మాట అనకుండా తండ్రి చిత్తానికి తల వంచి ఇది అన్యాయం అని తెలిసినప్పటికీ కూడా ఆయన తన న్యాయ జీవితాన్ని, తన తండ్రికి ఇష్టమైన జీవితాన్నే గడిపారు కానీ అన్యాయం చేయలేదు. ప్రియమైన సహోదరులా గుర్తించుకున్న మనం కూడా ఇతరులు ఎవరైనా సరే చిన్న అన్యాయం చేసినా, లేదా మనం ఎదగాలని ఇతరులపై అన్యాయం చేసినా తప్పు. న్యాయం చేయగలగాలి, లేదంటే న్యాయం కొరకు పోరాడాలి. ఈరోజు సంఘాలలో, ఈరోజు మన జీవితాలలో, ఈరోజు క్రైస్తవ జీవితం కావచ్చు, లేదంటే వ్యక్తిగత జీవితం కావచ్చు, ఏ కుటుంబ జీవితమైనా సరే ఎక్కువగా మనం గమనించుకుంటే అన్యాయం పెరిగిపోతూ ఉంది. ఆస్తి విషయంలో కావచ్చు, డబ్బు విషయంలో కావచ్చు, లేదంటే స్థితిగతుల విషయం కావచ్చు, లేదంటే పిల్లల విషయం కావచ్చు, లేదంటే సంఘం విషయం కావచ్చు, అన్ని విషయాలలో కూడా అన్యాయము, నేనే ఎదగాలి, నేనే పైకి రావాలి, నేనే బాగుండాలన్నటువంటి విషయాలలో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఈనాడు గమనించండి, ఎంత అన్యాయం జరిగినప్పటికీ కూడా యేసు ప్రభు తన పైన అనేకమైన మాటలు పలికినప్పటికీ కూడా యేసు ప్రభు నిశ్శబ్దముగా ఇది తండ్రి చిత్తమని నెరవేర్చగలిగారు, కానీ అన్యాయం వైపు నిలబడలేదు. న్యాయంగా ఉన్నారు. ఈరోజు చాలామంది ప్రశ్నిస్తారు, ఫాదర్ న్యాయంగా ఉంటే మాకు ఏమొస్తుంది, మేము దేవుని వైపు నిలబడుతున్న మాకు ఏమొస్తుందని. అవును, న్యాయంగా నిలబడితే ఏమొస్తుందని. న్యాయంగా నిలబడితే నీతిగా ఉండొచ్చు, న్యాయంగా నిలబడితే నువ్వు మంచివాడిగా పేరు తెచ్చుకోవచ్చు, న్యాయంగా నిలబడితే ఎవరికి తలవంచాల్సిన అవసరం లేదు, న్యాయంగా నిలబడితే దేవుడే నీ పక్షాన ఉంటారు. గుర్తుంచుకో, ఆ న్యాయమును నువ్వు ఎదిరించగలిగితేనే న్యాయమైనటువంటి నీ జీవితాన్ని దేవుడు నిన్ను బహుగా కీర్తిస్తూ ఉంటాడు. ఇక 4వది శరీర బాధ. ఈనాడు యేసు ప్రభు భయంకరమైన బాధపడ్డారు. సిలువను మోయడం ఒకటే కాదు, సిలువ ద్వారా ఆయన తన జీవితాన్ని, తన శరీరాన్ని ఇదిగో ఎన్ని రకాలుగా ముక్కలు కావాలో, ఎంతగా రక్తం స్రవించాలో, ఎంతగా పతనమైపోవాలో యేసు ప్రభు పడిపోతూ ఇక తన శరీరము అంతా కృంగిపోయినప్పటికీ కూడా తన తలపైన ముండ్ల కిరీటం పెట్టి భయంకరంగా అవమానించి యేసు ప్రభుని బాధపెట్టారు. శరీర బాధ. మనం చాలాసార్లు అనుకుంటాం, శరీరం సుఖాన్ని వెతుకుతాము కానీ శరీర బాధపడే స్థితిగతుల్లో మనం ఉండాలనుకోం. అందరి ప్రార్థన ఏమిటంటే మేము బాగుండాలని, సంతోషంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, మంచిగా ఉండాలని, ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని, ఏ కష్టం రాకూడదని, ఏ ఇక్కట్లు రాకూడదని, ఏ సమస్యలతో ఉండకూడదని, అంత హాయిగా ఉండాలనుకుంటారు అందరూ కూడా. కానీ క్రైస్తవ జీవితం ఏంటంటే యేసు ప్రభువే చెప్పారు, నీ సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపుము అని. నీ సిలువ అంటే ఏంటి? జీవితంలో ఎదురవుతున్న ప్రతి విషయానికి, ప్రతి సంఘటనకు, ప్రతి జీవితానికి నీవు ప్రతిస్పందన దేనితో ఇవ్వాలంటే సిలువతో. ఈనాడు క్రైస్తవులు గట్టిగా, ధైర్యంగా, బలముగా, ప్రేమగా, విశ్వాసంగా ఎందుకు లేకుండా ఉంటున్నారంటే కారణం సిలువ లేదు. కష్టాలు వద్దు, శ్రమలు వద్దు, బాధలు వద్దు, సుఖాలే కావాలి అనుకుంటాం. ఏ జీవితమైనా సరే, అది ఏ జీవితంలో అయినా, కుటుంబ జీవితమైనా, వ్యక్తిగత జీవితమైనా, పిల్లల విషయంలో అయినా, ఏ విషయంలో ఆలోచించినా సరే బాధలు మాకు వద్దు, శరీరం సుఖపడే విధముగా మంచి ఇల్లు ఉండాలి, మంచిగా అన్ని కంఫర్ట్స్ ఉండాలని కోరుకుంటారు కానీ కష్టాలు కావాలని ఎవరు కోరుకోరు. గమనించండి, సిలువలు మోయాలంటే ఇష్టపడాలి, శ్రమలతో నడవాలంటే ఇష్టపడాలి, శ్రమలను ఎదిరించాలంటే, దేవుని చిత్తానుసారంగా నిలబడాలంటే దేవుని వేస్తున్న ఆ సిలువను నిలబడగలగాలి. ఇక ఆ సిలువతో నడిచేటప్పుడే ప్రభు మనకు తన కటాక్షముతో, దీవెనలతో నడిపిస్తారు. పునీతులందరూ కూడా కేవలం పునీతులైపోలేదు, వారు భారమైన సిలువలు మోస్తారు, బాధపడిన సిలువలు మోస్తారు, భయంకరమైన సిలువలు మోస్తారు. తాను తగ్గించుకొని శరీరమైనా సరే, అది మార్గమైనా సరే, జీవితమైనా సరే, ఏ విధమైనా సరే వారు దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా నిలబడి కృంగిపోయి నశించిపోయినంత వరకు కూడా బాధపడుతూనే
దేవుని ప్రణాళిక చేశారు. ఇక 5వది బరువైన సిలువ. ప్రియమైన సహోదరులారా, ఈ గుడ్ ఫ్రైడే రోజున చాలామంది చాలా విషయాలలో ముందడుగు వేస్తారు. ఏంటంటే యేసు ప్రభు ఇంత భారంగా మోసారా, యేసు ప్రభు ఇంత భయంకరంగా మోసి మరణించారన్నటువంటి కొన్ని మనం సిలువ మార్గాల ద్వారా చూపిస్తూ ఉంటాం ప్రజలకు. ఇక్కడ బరువైన సిలువ మోయడానికి కారణం ఏంటంటే, ఎంత ఘోరాతి ఘోరముగా హింసించిన యేసు ప్రభువును, కొరడాలతో కొట్టినటువంటి యేసు ప్రభువును, ఇదిగో రక్తము స్రవించి అంత దారులుగా కారిపోతున్న యేసు ప్రభువుని అంత అవమానంగా విడిచిపెట్టాలనుకోలేదట. ఆ ప్రభువునే సిలువను మోయించే విధముగా వారు తోడ్పడుతూ, ఈ సిలువ ద్వారా ఈయన మోసుకొని వెళ్ళి ఆ కల్వరి కొండపైన మేము ఏ విధమైన ఈ అవమానకరమైనటువంటి ఈ యొక్క సిలువ మీద వేలాడదీసి మరణించే విధము ఉంచాలని అందరూ కోరుకున్నారు. ఈరోజు గుర్తుంచుకుందాం, బరువైన సిలువ యేసు ప్రభు మోయడానికి ముందుకు వచ్చారు, కానీ విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి కాదు. మన జీవితంలో కూడా కుటుంబ సమస్యల వల్ల కానీ, ఆర్థిక ఇబ్బందుల వల్ల కానీ, కష్ట నష్టాలలో కానీ, అనారోగ్య సమస్యల వల్ల కానీ, ఒంటరితనంలో కానీ అనేక సార్లు మనము కూడా బరువులు మోయక తృణీకరించి, ఈ సమస్య నాకు ఎందుకు, నాకే ఎందుకు ఈ కష్టాలు, నేనెందుకు మోయాలి అనేటువంటి సమస్యలలో మనం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం, కానీ ఆ సిలువను మనం మోయలేకపోతున్నాం. ఉదాహరణకు గమనించుకుంటే, కుటుంబంలో చిన్న సమస్యలు రావచ్చు, బరువైన సమస్యలుగా ఉండొచ్చు. ఆ సమస్యలు ఎదురయ్యేటప్పుడు కుటుంబం మొత్తం కూడా ఒకటై ఆ సిలువను మోయగలుగుతున్నారా, లేదంటే వాడు మోసుకుంటాడులే, వాడి బాధ వాడిది, నాకెందుకు, నేనెందుకు మోయాలి అని మనం తృణీకరిస్తున్నాము. ఈరోజు యేసుప్రభు సిలువ మోసే సమయంలో ఆయన పడిపోయే సమయాన్న సిరేనియ సీమోనుని బలవంతం చేశారట. ఆ బలవంతం చేసే సమయాన్న సిరేనియ సీమోనుడు నడిచాడు ఆ ప్రభుతో సిలువను మోసుకొని. ఈరోజు మనం కూడా కుటుంబంలో ఎవరైనా ఎంత పడిపోయే స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ భారం అనే సిలువను మోయగలిగే శక్తి దేవుడు మనకి ఇచ్చాడు. ఇదిగో నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు బాధపడవద్దు, నీ కష్టంలో నేను ఉంటాను, నీ కుటుంబంలో నేను మరలా నీకు తోడుగా ఉంటాను అనేటువంటి అభయ హస్తం ఇవ్వగలిగి ఇతరుల యొక్క భారాన్ని మనం మోయగలిగేటప్పుడే, తోడును పంచుకునేటప్పుడే, ఆ సిలువతో నడవగలిగేటప్పుడే ప్రభు మన కొరకు మరణించారన్నటువంటి అర్థాన్ని వస్తాం. బరువులు మోయడం ఎవరికి సులువు కాదు. ఈరోజు చాలా షోస్ ఉంటాయి, ఎవరి బరువు ఎత్తే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్, మంచిదే. కానీ ఇక్కడ బరువైన సిలువ అంటే ఎవరి కొరకు? ప్రైజ్ కాదు. బరువైన సిలువ ఎవరి కొరకు అంటే మానవ రక్షణ కొరకు. ఈరోజు నువ్వు ఇతరుల కొరకు నువ్వు తోడ్పడగలిగితే యేసు ప్రభు వెంట నడిచినట్టే. గమనించుకుందాం, ఆ స్థితిలో ఎవరు ఉన్నప్పటికీ కూడా మనము చేయి అందించగలిగితేనే నిజమైన సిలువను మోసే క్రైస్తవులు అవుతాం మనం. ఇక 6వది సిలువ త్యాగం. యేసు ప్రభు మన కొరకు మరణించనటువంటి త్యాగపూరితమైన జీవితాన్ని చక్కగా కళ్ళకు కట్టినట్టుగా సిలువ మార్గం మొత్తం కూడా మనం చూస్తూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం, వింటూ ఉన్నాం. ఎంత బాధపడ్డారా యేసు ప్రభు మనం చెప్తాం. ఆయన త్యాగానికి కారణం ఏమిటంటే మనపై ప్రేమ. ఆ ప్రేమ ఎంతగా ఆయన చూపించగలిగారంటే, ఇదిగో చేతులు చాచి సిలువపై మరణించినంత వరకు ఆయన చూపించారు. ప్రేమ సహోదరులారా, మనం కూడా మన జీవితంలో త్యాగాలు చేయగలగాలి. ఇతరుల కొరకైనా, కుటుంబాల కొరకైనా, సంఘము కొరకైనా త్యాగము చేయలేని నరుడు క్రైస్తవుడే కాదు. త్యాగం చేయగలగాలి. ఈరోజు సమయాన్ని చూసుకుంటే అందరికీ సమయం తగ్గట్టుగా డబ్బు సంపాదించాలి, రోజులు తగ్గట్టుగా డబ్బులు పెరిగిపోవాలి, రోజులు తగ్గట్టుగా మన ఆస్తులు పెరిగిపోవాలి. అన్ని విధాలుగా త్యాగపూరితమైన జీవితాన్ని విడిచిపెట్టి నేనే ఎదిగిపోవాలని మనం ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈరోజు ప్రభువు తానే ఎందుకు సిలువ మోయాలని ప్రశ్నించుకుంటే రక్షణ ఎలాగా? కానీ అక్కడ యేసు ప్రభు త్యాగం చేసి, ఇదిగో నా కొరకు, మన కొరకు ఆయన సిలువ మోసి మరణిస్తూ ఆ జీవనం మనకి ఇచ్చారు, రక్షణ మనకి ఇచ్చారు. ఇక 7వది సిలువ మరణం. యేసు ప్రభువు
మన కొరకు మరణించారు. ఇదిగో ఆయన మరణిస్తూ మరలా మనలను తండ్రికి దరిచేరుతూ నీవు నేడే నాతో ఉంటావని దొంగవాణితో పలికిన విధముగా ఈనాడు ప్రభు మనతో పలుకుతూ ఉన్నారు. ఇదిగో నేడే నీవు నాతో ఉంటావని, నేను ఇస్తున్న రక్షణ నీ కొరకు అని, నేను ఇస్తున్న ఈ జీవితాన్ని నేను నీ కొరకు అని ప్రభు మరణిస్తూ త్యాగపూరితమైన జీవితాన్ని ప్రభు మనకి ఇస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరులారా, ఆయన మరణాన్ని మన మరలా ఎంత ఖర్చు పెట్టిన మనం ఏం చెల్లించలేము. కానీ చెల్లించగలిగే ఒకటి ఏమిటంటే మన ప్రేమ ఆయనకు అంకితం చేయాలి, మన జీవితం ఆయనకు అంకితం చేయాలి. నేను ఎంతగా ప్రభుని ప్రేమించాలో, ఎంతగా ప్రభుతో జీవించాలో ఆ సాక్షిగా నిలబడేటప్పుడే ప్రభు కొరకు నిజమైన క్రైస్తవులుగా ఉంటామని ఈనాడు మనకు తెలియజేస్తుంది. ఇక 8వది, సిలువ మనకు ఈరోజు ఏ విధంగా నిలబడుతుంది గుర్తుంచుకోవాలి. యేసు ప్రభు సిలువ మోసేశారు, మరణించారు, అయిపోయింది. కానీ ఇక నా సిలువ ఏంటి, నా సిలువ సంగతి ఏంటి? మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, సిలువ సంగతి ఏమిటంటే 4 విషయాలు. యేసు ప్రభు ఏ విధంగా అయితే నా కొరకు మరణించారో అనేటువంటి కృతజ్ఞత ఉండాలి. ఇదిగో ప్రభువా, నీవు నా కొరకు మోస్తావే, నేను నీ కొరకు నిలబడతాను అని కృతజ్ఞత భావముతో ప్రభుతో ఉండగలగాలి, ప్రభుతో సిలువ మోయగలగాలి. ఇక 2వది పశ్చాత్తాపం. సిలువ మోసేటప్పుడు చాలా విధమైన అవమానాలు ఎదురవుతాయి. యేసు ప్రభుకి ఎదురైన విధముగా మనకు ఎదురవుతాయి. కానీ ఏం చేయాలంటే పశ్చాత్తాపడగలగాలి. ఓకే, నేను తప్పు చేశాను, మన్నించు, నీవు తప్పు చేసి నేను మన్నిస్తాను నేను అన్నటువంటి పశ్చాత్తాప హృదయముతో సిలువను మోయగలగాలి. ఇక 3వది ప్రేమ. సిలువను మోసే క్రైస్తవులు అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, యేసు ప్రభు ఏ విధంగా అయితే ప్రేమతో సిలువను మోయగలిగారో, ఆ ప్రేమతోనే ఆయన మరణించారో, మనము కూడా ప్రేమతో సిలువను మోస్తూ ప్రేమతో ఒకటవ్వాలని ప్రభు ఈనాడు మన సిలువకు అర్థాన్ని దయచేయాలని ప్రభుని కోరుకుంటూ ఉన్నారు. ఇక 4వది, సిలువను మనమే మోయాలి. ఆ సిలువను మనం మోయగలిగేటప్పుడే ప్రభు మన యందు గొప్ప జీవితాన్ని దయచేస్తారు. ప్రియమైన క్రైస్తవ సహోదరులారా, ఈ గుడ్ ఫ్రైడే నాడు ఈ సందేశాన్ని ఆలకించి నీ ప్రేమతో, మన ప్రేమతో ఆ ప్రభు యొక్క సిలువను ఆలింగనం చేసుకొని, పట్టుకొని, ముద్దు పెట్టుకొని, ప్రభువా, నేను నీ సిలువను నిరంతరము కూడా నిన్ను వెంబడిస్తాను, నీ సిలువను మోస్తానని సాక్షిగా నిలబడడానికి ప్రయత్నం చేయాలి. నిజమైన క్రైస్తవులు సిలువను విడిచిపెట్టరు. నిజమైన క్రైస్తవులు సిలువతోనే నడుస్తారు, సిలువతోనే జీవిస్తారు. నిజమైన క్రైస్తవులు సిలువ యందే గొప్ప జీవితాన్ని పొందుతారు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.